రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఈ రాష్ట్రంలో సీజన్ వ్యాధులపైన అప్రమత్తంగా ఉండాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం మనం ఈ సీజన్ వ్యాధుల వల్ల చాలామంది డెంగ్యూ ఫీవర్స్, మలేరియా, రకరకాల ఫీవర్స్ వచ్చి చాలామంది ఈరోజు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం మనం చూస్తున్నాం. వాళ్ళు ఒక అవేర్నెస్ తీసుకురావాలన్న ఆలోచనతో పరిసర ప్రాంతం పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మంచినీళ్ళన్నీ కూడా వేడిని కాసుకొని మళ్ళీ చల్లార్చుకొని తాగాలని, అదేవిధంగా అదే కాకుండా ఈ రోజున ఏదైతే మనం ఆహారాలు తీసుకున్నామో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడం కోసం. ఒక మాటలో చెప్పాలంటే గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అనారోగ్యం ఆంధ్రప్రదేశ్కి ఉంచిందండి. ఎక్కడ కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో సరైన ప్రోత్సాహం లేదు. ఒక హెల్త్ మినిస్టర్ ఉన్నారంటే హెల్త్ మినిస్టర్ ఒక జిల్లాకు వచ్చి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం కానీ, ఒక చైతన్యం తీసుకురావడం కానీ ప్రజల్లో ఎప్పుడు ఇక్కడ కార్యక్రమాలు చేయలేదు. అలాంటి అనారోగ్యంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్కి తీర్చిదిద్దాలన్నదే ఈనాడు యొక్క కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం, చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశం. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు విద్య ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ కేటాయించడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోమలపై దండయాత్ర చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకుని ప్రజలు అవేర్నెస్ తీసుకురావడం కోసం కాకినాడలోని కార్యక్రమం ప్రారంభించారు. ఆ రోజు మాకు కూడా తెలియదు నిజంగా చెప్పాలంటే. మన ఇంటి దగ్గర మన ప్రాంతంలోనే దోమలు పుడుతున్నాయి. అందరూ ఏమనుకుంటారంటే కాలువ సరిగ్గా తీస్తే చాలు, రోడ్డు సరిగ్గా తుడిచేస్తే చాలు అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ కాలువ తీసినంత మాత్రాన, రోడ్డు తుడిచినంత మాత్రాన శానిటేషన్ వాళ్ళు World class infrastructure, eco-friendly campus, broad array of academics. KL, deemed to be university. ఈ దోమలు పావు మన ఇంటి దగ్గరే మన ప్రాంతంలోనే మనం ఏదైనా పాడైపోయిన సామాన్లను పక్కన పడేస్తే అందులో నీళ్లు నిల్వ ఉండిపోయి అందులోంచి దోమలు పుట్టి అసలు గమనించలేకపోయాం. ఆ అవేర్నెస్ ప్రోగ్రాంలు మేము వెళ్ళి చూసినప్పుడు విపరీతమైన ఇళ్లలోకి వెళ్తే బాటిల్స్ పక్కన పడేసేవారు, కొబ్బరి బండాలు కొట్టేసిన తర్వాత పక్కన పడేసేవారు. అంటే ఆరిపోయిన తర్వాత ఏదో తీద్దామని ఆ కొబ్బరి బండాలో నీళ్ళు నిల్వ ఉండి అందులో దోమగా ఉంటే అది కొడితే డెంగ్యూ వస్తుంది. అలాగే టైర్లు ఉంటాయి, పక్కన పడేస్తారు అందరూ పాడైపోయిన టైర్లు. ఆ టైర్లో నీరు నిల్వ ఉంటే అవి దోమలు అందులో పుచ్చితే మరీ డేంజర్. అది ఆ డెంగ్యూ ఫీవర్స్ వస్తాయి, మలేరియా ఫీవర్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా తెలియదు ఆ రోజున. ఆ అవేర్నెస్ ప్రోగ్రాంలో ప్రజలందరూ చెప్తే ఆ ఇంట్లో పాత సామాన్లు బయటపడేశారు. అప్పుడు అందరూ కూడా పాత గిబ్బాలన్నీ బయటపడేశారు. డబ్బాలు కొంతమంది ఉంచేసుకుంటారు ఇంట్లో, ఏదో పనికొత్తదిలే అని. ఆ డబ్బాలో నీరు నిల్వ ఉండిపోయి అందులో దోమలు పుచ్చిపోయి అలాంటివన్నీ కూడా చెత్త అంతా బయటికి తీయడం జరిగింది ఇళ్లలోంచి. వాళ్ళకి చూపిస్తే అలా ఆశ్చర్యపోయారు. ఒక డబ్బాలకు అయితే దోమలు పొలవమని వచ్చి ఇంత దారుణం అని చెప్పేసి ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చాం. ఆ విధంగా ఆ రోజు దాన్ని ఎటకారించారు, దోమలపై దండయాత్ర అని ఎటకారించారు. కానీ ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో అనారోగ్యం ఆంధ్రప్రదేశ్కి ఉందండి. ఇది నేను చెప్తున్నాను. ఈరోజు మళ్ళీ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కి తీర్చిదిద్దాలన్న ఆలోచనతో ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రాం ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఒకటి కోరుతున్నా, అది కూడా చేయాలంటే ప్రభుత్వం ప్రోత్సాహం ఉండాలి, ఒక బడ్జెట్ కేటాయించాలి, అన్నీ కేటాయించాలి. డిఎంఎండ్హెచ్ ఆఫీస్కి ప్రోత్సాహం లేదు, ఈ రోజున హెల్త్ డిపార్ట్మెంట్ ప్రోత్సాహం లేదు. నేనేమంటానంటే గత ప్రభుత్వం వేరు, ఈనాడు ప్రభుత్వం మారింది. అందుకే చెప్తున్నా కమిషనర్ గారికి, గతంలో కాదు, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు చెప్పాలి, మేము ప్రొవైడ్ చేస్తాం ప్రభుత్వం ద్వారా అని హామీ ఇస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాకినాడలో ఉన్నటువంటి మహిళా సంఘాలకి మీరందరూ కూడా ప్రతి ఇంట్లో ఒక మహిళా సంఘ సభ్యురాలు ఉన్నారు, మీరు ఆశా వర్కర్లు ఉన్నారు, అంగన్వాడీలు ఉన్నారు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న అక్కచెల్లెలారా, మీ వల్ల సాధ్యమవుతుంది. ఈ రోజున పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచడం కోసం, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేసేలాగా సహకరించాలని మీ ద్వారా కోరుకుంటూ, డాక్టర్ గ్రూపులు చేయడమే కాదు హెల్త్ అవేర్నెస్ కూడా తీసుకురావడానికి మీరు సహకరించాలని మీ ద్వారా తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.